నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న 25 ఎంపీ స్థానాల్లో గుంటూరు ఎంపీ స్థానం కీలకంగా మారింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లు కనబడుతున్న నేపథ్యంలో అటు వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు వెంకటరమణని బరిలోకి దింపే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎందుకో వెనకడుగు వేస్తున్న పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. ఎందుకు భయపడుతున్నారని రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది గుంటూరు ఎంపీ స్థానం విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుభాకర్ గారు, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది గుంటూరు ఎంపీ స్థానం విషయంలో? టీడీపీ చాలా క్లియర్ గా ఉన్నట్టే కనబడుతుంది కదా, వైసీపీ ఎందుకు ఈ తర్జన భర్జనలు? గుంటూరు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ గుంటూరు ఎంపీ టికెట్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎన్ఆర్ఐ అయినటువంటి తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెనికి చెందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు దాదాపు ఖాయం అనేది మనకి విశ్వసనీయ సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఆయన యాక్టివిటీస్ అంతకుముందు 2014లో కూడా ఆయన టికెట్ ఆశించారు. ఆ మేరకు కార్యక్రమాలు చేశారు. ఆ వేసవకాలంలో ప్రజల దాహార్తి తీర్చేదానికి బోర్లు లేపించడం కానీ, ట్యాంకర్లలో కానీ పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు పరిస్థితుల్లో అతనికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు సానుకూలంగా పెమ్మసాని చంద్రశేఖర్ కు దాదాపు టికెట్ ఖాయమైందని చెప్పొచ్చు. దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే జనసేనానితో పెమ్మసాని అత్యంత సన్నిహితంగా మెలగటం. అది జనసేన సంబంధించిన గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న జనసేన నాయకులు కూడా పెమ్మసాని అభ్యర్థిత్వాన్ని వాళ్ళు పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకు కూడా ఒక కంఫర్ట్ జోన్ కల్పించడం. దానికి ప్రధాన కారణం ఇతను ఎన్ఆర్ఐ ఉండి ఇతను వే ఆఫ్ ఫంక్షనింగ్ స్టైల్ జనసేనాని మనసు దోచుకున్నాడు పెమ్మసాని అనేది చాలా పాజిటివ్ గా పెమ్మసాని చంద్రశేఖర్ వైఖరి, ఆయన మనస్తత్వం జనసేనాని పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నాయి అని చెప్పి మనకి జన సైనికుల నుంచి అక్కడ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు చెప్పుకుంటున్న మాట. ఓ రకంగా చెప్పాలంటే నిన్న మొన్న కలిసినట్టున్నారు, దాదాపు ఒక గంటకు పైగా చర్చించుకున్నట్టున్నారు జనసేనాని పెమ్మసాని. చర్చించుకున్నారు. ఆ చర్చల్లో కూడా చాలా ఆరోగ్యకరంగా, చాలా సరదాగా, హాయిగా, ఆహ్లాదకరంగా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది అనేదే చెప్పొచ్చు. అది డెఫినెట్ గా ఈ పవన్ కళ్యాణ్ తో పెమ్మసాని స్నేహం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ షేరింగ్ కి అద్భుతంగా పనిచేసే అంశం అని చెప్పేసి ఇక్కడ రాజకీయ పరిశీలకు సర్కిల్ నుంచి వినిపిస్తున్న మాట. అంటే చాలా చోట్ల ఎక్కువ మోతాదులో అంటే కొంత జనసేన టీడీపీ క్యాడర్ కొంత కలుస్తారా లేదా అని కొంత తర్జన భర్జన అవుతున్న నేపథ్యంలో గుంటూరులో మాత్రం ఆ పరిస్థితి కనబడట్లేదు జనసేన టీడీపీ. గుంటూరులో ఆ పరిస్థితి కనపడటానికి అవకాశం లేదు. దానికి ప్రధాన కారణం చంద్రశేఖర్ పరుమార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవటం, ఆడిద్దరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడటం. దాన్ని తతిమా నియోజకవర్గాలతో పోలిస్తే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓట్ షేర్ అనేది పూర్తి స్థాయిలో జనసేన నుంచి టీడీపీకి బదిలీ అవుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి వైసీపీ విషయంలో ఎందుకు తర్జన భర్జన? ఎందుకు వాళ్ళు మేము పోటీ చేయలేమంటూ వెనకడుగు వేస్తున్నారు? అంటే పెమ్మసాని లాంటి వ్యక్తితో పోటీ పడలేము అని అనుకుంటున్నారా? లేకపోతే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి అడ్వాంటేజ్, ఆల్రెడీ సిట్టింగ్ స్థానం 2 సార్లు గెలిచింది, రాజధాని సెంటిమెంట్ ఉన్నటువంటి ప్రాంతం, గుంటూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో డెఫినెట్ గా ఈసారి మార్పు కనబడుతుంది అని వినిపిస్తున్న నేపథ్యంలో ఇవేమన్నా వైసీపీ అభ్యర్థి విషయంలో భయాలు నెలకొన్నాయా? ఒకటి సుభాకర్ గారు, మనం ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు, మంగళగిరిలో శాసనసభ స్థానం విషయంలో ఎవరిని పెట్టాలనే విషయంలో తర్జన భర్జన జరుగుతుంది. ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయాడు, తర్వాత గంజి చిరంజీవి వెళ్ళిపోయాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ కాండ్రు కమలాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ గుంటూరు పార్లమెంట్ విషయంలో కూడా అలాంటి పరిస్థితి వైసీపీ నుంచి జరుగుతున్నట్టు కనబడుతుంది. ఎందుకు వైసీపీలో ఇలాంటి పరిస్థితి? మనం ముందు నుంచి చెప్పుకుంటానే వచ్చాం. ఏదైతే నియోజకవర్గాల పరిశీలకులు లేకపోతే నియోజకవర్గాల ఇన్ఛార్జీల కింద అని చెప్పేసి వాళ్ళు అభ్యర్థులు కాదు, ఇన్ఛార్జీలే. ఆ ఇన్ఛార్జీలు అనేది అభ్యర్థులు కాదు. దానికి పలు మార్పులు ఉంటాయి. ఇప్పటికీ వైసీపీ చాలా
జాబితాలు రిలీజ్ చేసినప్పటికీ ఆ జాబితా బీఫామ్ తీసుకునే వరకు ఎవరికి అది పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఎంపీగా కన్ఫర్మ్ చేసినట్లు కాదు అని చెప్పేసి వైసీపీ తాడేపల్లికి సంబంధాలు నేరుగా సంబంధాలు నడిపే నాయకులు ఇవేవి కూడా ఫైనల్ కాదు, ఆయన ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ లో ఉన్నారో తెలియదు, ఈ రకమైన ప్రయోగం అది మాకు వికటిస్తుంది అనే ఆందోళన కూడా వైసీపీ వర్గంలో ఉంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆ ఆందోళన ఉండబట్టే వీళ్ళు వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోవాలా, లేకపోతే పెమసాని లాంటి వ్యక్తులు అక్కడికి వస్తే ఓటమి ఖాయం అని ముందే ఏమన్నా డిసైడ్ అయిపోయి తర్జన భర్జన అవుతున్నారు అనుకోవాలా? ఇది ఒక గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి అది పెమ్మసాన లేకపోతే ఇంకొకళ్ళు అనేది కాదు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒక 10-15 తప్పునిచ్చి తతిమ అన్నిటిలోకి ఆ చర్చ ఏ స్థాయికి వెళ్ళిందంటే, పులివెందులు ఎందుకు మార్చకూడదు, పులివెందులు నీ పరిస్థితి బాగలేదు కదా అని చెప్పేసి తన మేనమామ స్వయంగా ఎమ్మెల్యే హోదాలో మేనమామ హోదాలో ఆ తాడేపల్లి ప్యాలెస్ లో చర్చల సందర్భంగా నీ పరిస్థితి కమలాపురంలో బాగోలేదంటే నీ పరిస్థితి అంతకంటే బాగలేదు పులివెందుల్లో అనే పరిస్థితుల్లో ఈ మార్పులు చేర్పులు వ్యవహారం ఇక ముందు ఇంకా ఎక్కువ మార్పులు చేర్పులు వైసీపీ నాయకుల షాక్ గురయ్యే పరిస్థితులు అట్లాంటి జాబితా కూడా ఫైనల్ జాబితా ఉండొచ్చు అని పరిశీలకుల అభిప్రాయం. ఓకే, సో గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, అమరావతి ప్రాంతం ఒకవైపు, ఆ సెంటిమెంట్ ఒకవైపు, రెండోది సిట్టింగ్ స్థానం ఒకవైపు, అంటే దాదాపు ఎవరు ఉన్నా గెలిచే అవకాశమే కనబడుతుంది. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ కు ఉన్న అడ్వాంటేజెస్ ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ? పెమ్మసానికి ఉన్న అడ్వాంటేజ్ అతను విద్యాధికుడు, ఎన్ఆర్ఐ, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న వ్యక్తి, చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టే వ్యవహారం. రెండోది పవన్ కళ్యాణ్ తో అత్యంత సన్నిహితంగా మెలగటం. ఇవాళ కొత్తగా కాకుండా గతంలో కూడా ఆయన ప్రజలకి సేవ చేసేదానికి లాస్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే 10 years నుంచి అతను ఆ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, యువకులు దానికి సంబంధించి రాజధాని ఉద్యమానికి కూడా సపోర్ట్ చేసినట్టున్నారు కదా. అన్ని రకాలుగా గడిచిన 10 సంవత్సరాల నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నట్టే. ఇవన్నీ కూడా అతను కలిసి వచ్చే అంశం. ఓకే, సో దాదాపుగా పెమ్మసాని చంద్రశేఖరే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా? ఆ మధ్య కాలంలో కొంతమంది పేర్లు వినిపించాయి, సరే పేర్లు ఏంటి అనేది పక్కన పెట్టినా ప్రస్తుత పరిస్థితుల్లో గల్లా జయదేవ్ రాజకీయాలకి నిష్క్రమణ ప్రకటించడం, దానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలకి నరసరావుపేట కన్ఫర్మ్ దాదాపు ఖరారు అవటం, సో పెమ్మసానికి లైన్ క్లియర్ అనేది బీఫామ్ ఇవ్వటమే తరువాయి పెమ్మసాని ఆ దిశగానే పని చేసుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనేనా నిన్న కృష్ణదేవరాయలు, పెమ్మసాని, తర్వాత కన్నా, ఇంకా వైసీపీ తిరుగుబాటు నేత జంగా కృష్ణమూర్తి కూడా, వీళ్ళు నలుగురు భేటీ అయ్యారు చాలాసేపు. దాదాపు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో 3-4 గంటలకు పైగా చర్చలు జరిగాయని వింటున్నాం. ఆ చర్చల సారాంశం రాజకీయ వ్యూహానికి సంబంధించి గుంటూరు పార్లమెంటు వ్యూహానికి సంబంధించి వర్క్ మొదలైందనే చెప్పాలి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.